బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మరోసారి వైరల్ గా మారింది. అమ్మడు రీసెంట్ గా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులో నిజం త్వరలో బయటకు వస్తుంది అని రాసింది. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. పూనం పాండే ఇలాంటి పోస్ట్ ఎందుకు షేర్ చేసిందో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. పూనం పోస్టులను అర్థం చేసుకోవడం కష్టమే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల పూనం గర్భాశయ క్యాన్సర్ తో మరణించిందంటూ పెట్టిన పోస్ట్ దుమారం రేపిన నేపథ్యంలో పూనం పాండే పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ గా మారింది. పూనం పాండే పోస్టును ఎగతాళి చేసి యూజర్లు ఆమె ట్రోల్ చేయడం ప్రారంభించారు. అనుకున్నదే జరిగింది. పూనం పాండే మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది. సర్వైకల్ క్యాన్సర్ తో తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలంతా తూచంటూ పూనం వీడియో రిలీజ్ చేసింది. ఇన్స్టాలో తాను బతికే ఉన్నానని వీడియో విడుదల చేసిన పూనం సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసమే ఇలా చేశానని వెల్లడించింది. అయితే పూనం చర్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రచారం కోసం ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇదేం పద్ధతి అంటూ అమ్మడిని ఆటాడుకుంటున్నారు. నిజానికి ఇలా చేయడం పూనంకు కొత్తేం కాదు. చాలా కాలం క్రితమే మోడల్ గా పరిచయమైన ఈ బోల్డ్ బ్యూటీ 2011లో ప్రపంచ కప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్ గా పోజులు ఇస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత క్రేజ్ ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే నాషా అనే సినిమాతో ఎంటర్ అయింది. ఆ తర్వాత తెలుగులోని మాలినే అండ్ కో చేసింది. ఇక లాకప్ రియాలిటీ షో తర్వాత పూనం వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. పబ్లిసిటీ కోసం ఏదో ఒక వివాదాస్పద వార్తను సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకుంది. ఆ క్రమంలోనే తాను చనిపోయినంటూ ఓ సెంటిమెంటల్ డ్రామా ఆడిన పూనం ఇప్పుడు దానికి కొనసాగింపుగా నిజం త్వరలో బయటకు వస్తుంది అంటూ మరోసారి చర్చకు తెరతీసింది.